నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేసులకు భయపడే పార్టీ వైఎస్ఆర్సీపీ కాదని, కేసులకు భయపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. అర్జీదారుల సమస్యలను అధికారులు నాణ్యతతో పరిష్కరించండి ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆగస్టు నెల 15, 16 తేదీలలో శ్రీకృష్ణ మందిరంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు. నంద్యాల మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పాణ్యం మండలంలో అత్త, మామ, భార్యపై హత్యాయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము కేసులకు భయపడే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూటమి ప్రభుత్వ నేతలపై మండిపడ్డారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వ నేతలు వైఎస్ఆర్సీపీ నాయకులపై, కార్యకర్తలపై, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లోకి నెడుతున్నారని, ఇటువంటి కక్షపూరిత విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోతున్నా కూడా రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదని, అభివృద్ధి సంక్షేమాన్ని పక్కకు నెట్టి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై, అలాగే ప్రభుత్వంలో పనిచేసిన ఉన్నత స్థాయి అధికారులైన ఐఏఎస్లు, ఐపీఎస్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు పెట్టి జైళ్లలోకి నెడుతున్నారని అన్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి ఛార్జిషీట్లో పేరు చేర్చడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యలకు పరాకాష్ట అన్నారు. లిక్కర్ స్కామ్లో నాడు 50,000 కోట్లు దోచుకున్నారని, 40,000 కోట్లు దోచుకున్నారని, మరోసారి 30,000 కోట్లు దోచుకున్నారని, 3,000 కోట్లు దోచుకున్నారని, నేడు 2,000 కోట్లు దోచుకున్నారని కూటమి నేతలు అసత్యపు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. డైవర్ట్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా కూటమి ప్రభుత్వ నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి లడ్డు విషయంలో చేసిన రాద్ధాంతం ప్రజలు మర్చిపోరని అన్నారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని అనేక కథనాలను వండి వారుస్తూ ప్రజల దృష్టిని మరలుస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతున్నదని, అడుగడుగున బెల్ట్ షాపులు నిర్వహిస్తూ త్రాగండి, తూగండి అనే రీతిలో నేడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు విషయం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని, కేంద్ర ప్రభుత్వం చట్ట పరిధిలో తన పని తాను చేసుకొని వెళ్ళిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టులు చేసి రిమాండ్లు, తప్పుడు కేసులను బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం దాటిపోయిందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేశారో లేదో ప్రజలకు తెలియజేయాలన్నారు. తల్లికి వందనం పథకాన్ని ఎంతవరకు అమలు చేశారు, ఎంతమంది తల్లులకు వారి ఖాతాల్లో నగదును బదిలీ చేశారో చెప్పాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లుల ఖాతాల్లో నగదును బదిలీ చేశామని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాల కంటే ఎక్కడా కూడా ఒక్కరైనా ఎక్కువ ఇచ్చిన దాఖలాలు లేవని, నంద్యాలలోని వివిధ వార్డులలో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం హయాంలో తల్లికి వందనం పథకంలో భాగంగా ఇచ్చిన నగదు బదిలీల సంఖ్యను వివరించారు. తల్లికి వందనం అనే పథకం ఎంతమందికి ఇచ్చారు, ఎంత బదిలీ చేశారు అన్నది ప్రజలకు పారదర్శకంగా చెప్పాల్సిన అవసరం ఉందని సూటిగా ప్రశ్నించారు. కేవలం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను అణచివేయాలని, చిత్తూరులో పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణచివేసేందుకు చేసిన కుట్రలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి కేసులో ఇరికించారని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాగే వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని వెల్లడించారు. సీనియర్ ఐపీఎస్లు, ఐఏఎస్లను కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నదని, ఆ అధికారులు వారి ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వెళ్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉంటామనుకోవడం పొరపాటని,
తప్పుడు విధానాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దింపుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీవీ రమణ, కౌన్సిలర్స్ విజయభాస్కర్, షాదిక్ బాషా, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్, జలీల్, కాల్వ నాగరాజు, ఎర్రన్న పార్టీ నేతలు పాల్గొన్నారు. పెట్టడం దాంట్లో వైసీపీ నాయకులు పలానా పేర్లు పెట్టండి, టార్గెట్ చేయండి, ఈ నియోజకవర్గంలో వీళ్ళందరినీ లోపలికి పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పనిగా పెట్టుకున్నారు. గ్రామంలో తాగండి చూడండి అని చెప్పేసి విచ్చలవిడిగా మద్యాన్ని సప్లై చేస్తూ ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం కుంభకోణం చేసిందని చెప్తూ ఉంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. మద్య కుంభకోణానికి జరగాలంటే ఏ ఒక్కటైనా సరే ఆ రోజు మీరు ఆరోపించినట్టుగా రకరకాల బ్రాండ్ల పేర్లు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ బ్రాండ్ వచ్చింది, ఆ బ్రాండ్ వచ్చింది. మేము అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ఆ అనుమతులు ఏ ప్రభుత్వంలో ఇచ్చాయనేది కూడా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది. అమ్మఒడికి 340 మంది పిల్లలకు వస్తే 33వ వార్డులో 223 మంది తల్లులకు వస్తుంది. 326 మంది పిల్లలకు వస్తుంది. మేమిచ్చిన సంఖ్యనే ఎక్కువ. అంటే ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఏమన్నా పిల్లల సంఖ్య తగ్గిపోయింది ఆ వార్డులో అని చెప్పేసి అడుగుతాం. అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువు పూర్తయిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. సంఖ్య ఆల్మోస్ట్ డబల్ అవ్వాలి. 340 అంటే 680 కావాల్సిన సంఖ్య ఎంత ఇచ్చారా అంటే 326. మేము ఇచ్చిన దానికంటే తక్కువ. ఇనెలిజిబుల్ లిస్ట్ పెట్టినారు. మళ్ళీ 36 వార్డులో 374 ఆ రోజు ఇస్తే ఈ రోజు 268 మంది తల్లులకి మాత్రమే. అంటే దాదాపు 116 మంది తల్లులకి ఓట వేయించిన. పిల్లల సంఖ్య ఏమైనా గణనీయంగా పెరిగిందా అంటే 400. 374 ఎక్కడ? ఆ రోజులు 374 ఒక్కరికే ఇస్తామని చెప్పినప్పుడు సంఖ్య ఎక్కడ? ఈ రోజు సంఖ్య చూడండి. స్థానాల 2 ప్రకారం చూసుకుంటే ఆ రోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 375 అయితే ఈ రోజు ఇచ్చినటువంటి తల్లుల సంఖ్య 283. తగ్గించేసినారు. ఈ యొక్క సంవత్సర కాలంలో మేము ఇది సాధించాము, ఆంధ్రప్రదేశ్ కి ఇవి తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమన్నా మాటలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చెప్పుకోవడానికి ఏం లేదు. పైపెచ్చిగా ఈ మధ్య మేము చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా చెప్తున్నారు, సూపర్ 6 అన్ని అమలు చేసేసామని చెప్పేసి. ప్రజలను అడుగుతానేమో మాకు ఏమీ రాలేదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాం. నిజంగా ఇక్కడ మీడియా మిత్రులందరూ ఉన్నారు. సూపర్ 6 అమలు అయిపోయినాయా అన్న? మీ అందరికి అకౌంట్లలో డబ్బులు పడినాయా? ఈరోజు తల్లికి వందనం అంటున్నారు. మీరు ఆలోచిస్తే తల్లికి వందనం కేవలం మేము ఇంతమంది పిల్లలకి ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఎంతమంది తల్లులకు ఇచ్చారో ఒకసారి లిస్టు కావాలంటే ఎక్కడ కూడా లిస్టు దొరికేటువంటి పరిస్థితి కనపడటం. కానీ వాస్తవంగా ఏం చెప్పినారు మీరు ఆ రోజు? నీకెంతమంది పిల్లలు, నీకెంతమంది పిల్లలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. మరి ఆడిపోయినా 15,000 అన్ని. ఆ రోజు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోతున్నాయి, 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోతున్నాయని మాట్లాడినాడు. ప్రతి ఒక్క స్టేజ్ మీద మాట్లాడారు. మరి ఈ రోజు ఎవరి జోబులోకి పోతున్నాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి పోయింటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి జోబులోకి, లేకపోతే నారా లోకేష్ గారి జోబులోకి పోవాలి కదా. ఈ రోజు దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతాం. మనమేమి దుర్భాషలాడడం అని చెప్పేసి ఎక్కడా చెప్పడం. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే దాన్ని తీవ్రంగా ఖండించాల్సింది. కానీ ఎన్ని కేసులు, ఎటువంటి కేసులు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు? ఎన్ని కేసులు పెడతారు? సురేష్ గారు. సో ఇట్లా ఒకటే నిర్ణయించుకున్నారు, వైసీపీ వాళ్ళని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపలికి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన ఈ పార్టీయే కాదు ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి పార్టీ వాళ్ళు ఆయనకు సన్నిహితంగా ఉంటారు, పక్క రాష్ట్రం వాళ్ళు సన్నిహితంగా ఉంటారు. ఆయన అనుచరులు ఎవరో కమ్మ కులానికి చెందిన వారైతే వాళ్ళని పిలవడం, భయపెట్టడం, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి. అంటే ఎక్కడికి పోతున్నాం? నిజంగా తప్పు చేసినంటే మీరు శిక్షిస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తప్పు చేయనటువంటి వ్యక్తులని, హై లెవెల్లో పెద్ద నాయకుల్ని, ఎంపీలని, ఎక్స్ఎమ్మెల్యేలని, మంత్రులని, ఎక్స్ మంత్రులని, లేకపోతే ఆఫీసర్లని, ఐఏఎస్లని, ఐపీఎస్లని, ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆఫీసర్లు పక్క రాష్ట్రాలలో మీటింగ్లు పెట్టుకొని మనకెందుకు వచ్చిందిరా నాయన అనే పరిస్థితికి తీసుకొచ్చినారు. ఈ రోజు అధికారులను అరెస్ట్ చేసినట్టు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఏం చేయాలి? మరి ఈ రోజు నంద్యాల నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న వ్యక్తులను, రేషన్ షాప్ డీలర్లని ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో పనిచేయాల, తెలుగుదేశంలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, వాళ్ళ వంటి కూడా రేషన్ షాపులు,
ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీలు బెదిరించడం, అంటే ఈ రకంగా మీరు ప్రవర్తిస్తే ఇదేదో ఈ యొక్క 2 సంవత్సరాల్లోనూ 3 సంవత్సరాల వరకు లేకపోతే శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారనుకోవడం పొరపాటు. 5 సంవత్సరాలకు ఒకసారి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎలక్షన్లు జరుగుతాయి. ఈ రోజు ఏ రకంగా అయితే మీరు అధికారంలోకి వచ్చారో మీరు చేసినటువంటి తప్పుడు విధానాలే మిమ్మల్ని గద్దెని దింపుతాయి. ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో అనేది మీరు మాకు నేర్పుతున్న వారు అవుతున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, మీరు ఈ రోజు ఏదైతే ఏ విధంగానైతే వ్యవహరిస్తున్నారో ఇవన్నీ పాఠాలుగా మేము కూడా నేర్చుకుంటాం. ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారం చేపట్టడం ఖాయం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం ఖాయం. ఈ రోజు మీరు నేర్పించినటువంటి పాఠాలన్నీ మీకు గుణపాఠాలుగా మళ్ళీ మీ అందరికీ కూడా నేర్పించబోతున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులని, కార్యకర్తలని, సోషల్ మీడియా యాక్టివిస్టులని, ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, గవర్నమెంట్ ఉద్యోగులని జైల్లో పెట్టడం మీద కాకుండా ప్రభుత్వం పైన దృష్టి పెట్టండి, పిల్లల పైన దృష్టి పెట్టండి, విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టండి. గవర్నమెంట్ స్కూళ్ళలో చేరేటువంటి పిల్లల సంఖ్య గతంలో పెరిగితే ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ వద్దురా బాబోయ్ అని చెప్పి పారిపోయేటువంటి పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టండి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తామని చెప్పిన దాని పర్మిషన్ల గురించి దృష్టి పెట్టండి. 750 సీట్లు మేము తీసుకొస్తే 750 సీట్లు లాస్ట్ సంవత్సరం తీసుకురావాల్సిన మీరు అవి వద్దని చెప్పడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు కూడా మాకు వద్దని చెప్పడం ఏ విధంగా సబబో పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు ఏ సర్వే జరిగినా, ఏ నియోజకవర్గంలో జరిగినా, ఎక్కడటువంటి ఆఖరికి ఎల్లో మీడియా చేసినటువంటి సర్వేలలో కూడా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొనింది అనేది వాస్తవం. మీ కూటమి పెద్దలకు కూడా అది అర్థమైంది. కాబట్టి అణిచివేస్తే అణిగిపోతుంది అనుకోవడం పొరపాటు. పెద్ద పెద్ద డిక్టేటర్స్ నే గద్దె దింపినటువంటి ప్రజలు ఉద్యమాలు మనకు తెలుసు. సో ఖచ్చితంగా ఆ దిశగా మీరు ప్రయాణించొద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పయనిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మా అధినాయకుడు కావచ్చు, ఎవ్వరు కూడా ఎటువంటి కేసులకి భయపడే ప్రశ్నే లేదు. ఇన్ని కేసులే కాదు, ఇంకొక కొంతమంది మీద కేసులు పెట్టాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. వారి మీద పెట్టినా భయపడేది లేదు, మా మీద పెట్టినా భయపడేది లేదు. ఎవరి మీద పెట్టినా సరే మీరు మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రజల అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపకుండా మెరుగైన రీతిలో నాణ్యతగా పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి చెందేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల సమస్యల పరిష్కారంలో నాణ్యతతో మెరుగైన రీతిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ, రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు రావడం జరుగుతుందని, అందుకు ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఆర్డీఓలు ప్రతిరోజు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా పరిష్కరించేలా చూడాలన్నారు. రీఓపెన్ గడువు లోపల అర్జీలపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సమీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి వాటి పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రజా పరిష్కార వేదికకు వచ్చే విభిన్న ప్రతిభావంతుల కోసం 3 సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 168 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. సదరు సమస్యలన్నిటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామ్ సుబ్బారెడ్డి నాకు కోయిలకుంట్లో పింఛన్ రావట్లేదు కొత్త పింఛన్లు సార్. వీళ్ళిద్దరు వచ్చేసి బ్లైండ్ సార్. వీళ్ళు వచ్చేసి తెలంగాణలో ఉన్నారు. 3 years బ్యాక్ ఇక్కడికి వచ్చారు ఆంధ్రాకు. కోయిలకుంట్ల వాళ్ళ స్వగ్రామం. పేరు వచ్చేసి సుబ్బారెడ్డి, ప్రశాంతిలకు. ఇద్దరు బ్లైండే.
వాళ్ళకి వచ్చేసి పెన్షన్స్ రావట్లేదు. అంతకుముందు సంవత్సరం కిందట సదరన్ క్యాంప్ కూడా అయిపోయింది వాళ్ళది, అయినా కానీ పెన్షన్స్ రావట్లేదు. దానికోసం మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో అర్జీ ఇద్దామనేసి వచ్చాము. వాళ్ళకు దయచేసి మీ అధికారులు కానీ ఎవరైనా కానీ మీడియా వాళ్ళు కానీ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మెబాట పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో నంద్యాల మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులలో ఎవరైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, పలు న్యాయమైన డిమాండ్లను తీర్చాలని సమ్మె చేపట్టారు. సోమవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన మద్దతును తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికులకు పూర్తి భరోసా కల్పించాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి జీత భత్యాలను 26,000 రూపాయల వరకు పెంచాలని కోరారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో కరోనా పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పక్షాన నిలిచారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సంపద సృష్టించామని, ఆర్థిక పరిస్థితులకు ఎటువంటి ఇబ్బందులు లేదని చెబుతున్నారని, అటువంటి ఈ ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల యొక్క డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలన్నారు. సమ్మెబాట పట్టిన కార్మికుల యొక్క సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ కార్మికులు ఎన్నడూ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్లపైకి వచ్చి సమ్మె చేసిన పరిస్థితులు లేవని, ఈ కూటమి ప్రభుత్వంలో కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేకపోవడం వల్ల సమ్మె చేయాల్సి వచ్చిందని తెలుస్తుందన్నారు. కార్మికులకు 26,000 జీతాన్ని ఇవ్వాలని, ఆప్కాస్ రద్దు చేయాలని, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, అలాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు చేయాలని, వారి యొక్క సమస్యలన్నిటిని పరిష్కరించి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, కౌన్సిలర్స్ ఆరిఫ్, సాదిక్ బాషా, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ నాయక్, జలీల్ బాషా పాల్గొన్నారు. మరి రాత్రి రెండైనా మూడైనా సరే ఫోన్ వస్తే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చి ఆ సమస్యను తీర్చాల్సి మేము కూడా అమృత పూర్తయిన తర్వాత మనకి నీటి సమస్య దానికి మీ అందరి కోసం కూడా ఉంది. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు సమయానికి కరెక్ట్ గా నీళ్ళు వస్తున్నాయంటే ఖచ్చితంగా మీ అందరి కృషి ఉండడం వల్లనే అది సాధ్యపడేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే శానిటేషన్ సిబ్బందికి దాదాపు 6,000 రూపాయలు పెంచడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆశా వర్కర్లకు పెంచడం జరిగింది. మరి అలాగే మీ అందరికీ కూడా గుర్తుంటే కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం చూసాం. కరోనా లాంటి పరిస్థితుల్ని నుంచి బయటపడడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డామో మీరు చూశారు. ఆ రోజు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల కాలం తర్వాతనే కరోనా రావడం, కరోనాలో విపరీతమైనటువంటి ఖర్చు ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కాపాడుకోవడం నాటి ప్రభుత్వ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఆ సౌకర్యాలు కూడా మీ అందరికీ తెలుసు. ఇంటింటికి సర్వేలు చేయడం తెలుసు. ఉచితంగా కరోనాకి వైద్యం చేసిన విషయాలు మరి వాటి గడిపే పరిస్థితుల్లో కూడా ఈరోజు శానిటేషన్ పెంచడం జరిగింది. మరి అలాగే కొంతమందికి వయసు కూడా గవర్నమెంట్ 60 సంవత్సరాలని 62 సంవత్సరాలకి చేయడం జరిగింది. ఆశా వర్కర్లకి అనుకున్నట్టుగా చేయడం జరిగింది. మరి వాటర్ సిబ్బంది కూడా, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పథకాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మా కార్మిక సోదరులు ఎందుకు ఇవ్వకపోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి నేను అడుగుతూ ఉంటాను. ఎందుకంటే గత ప్రభుత్వం
జీవో ఇచ్చినటువంటి 3,000 రూపాయలు కూడా ఎందుకు వీళ్ళు అమలు చేయలేకపోతారు? ఈ రోజు వీళ్ళ న్యాయమైన డిమాండ్లని ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? 9 రోజులైనా సరే ఎందుకు వీళ్ళ బాధని మీరు తీర్చలేకపోతున్నారు? లేదా కనీసం భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లేదండి మేము చేస్తాము, మీరు ధైర్యం అని చెప్పేసి భరోసా ఎందుకు కల్పించలేకపోతున్నారు అని చెప్పేసి వాటర్ గ్రూప్స్ నుంచి సిబ్బంది అందరూ ధర్నా చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మన మాజీ ఎమ్మెల్యే శ్రీకారం చంద్రకిషోర్ రెడ్డి గారి చొరవతో వాళ్ళ ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మద్దతు తెలిపడం జరిగింది. అలాగే ప్రభుత్వాధికారి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే వీళ్ళంటి కోర్సుల్ని వెంటనే తీర్చాలని చెప్పి కనీస వేతనం పెంచుతూ, అలాగే ప్రతి స్కీమ్స్ వీళ్ళకు వచ్చేటట్టు వాళ్ళ రేషన్ కార్డులు కానీ వచ్చేటట్టు చూడాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ ఏదైతే జగన్ పాటించారు శానిటేషన్ సిబ్బంది కానీ పెంచడం జరిగింది. దాని తర్వాత అన్ని ఎలక్షన్స్ లో గెలిస్తే వీళ్ళకు రేషన్ కార్డ్స్ రెగ్యులేషన్ చేసి వీళ్ళకు వీళ్ళైనా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే అంతేనా కూడా ప్రభుత్వం రావడం జరిగింది. వీళ్ళని కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత వీళ్ళకి మోసం చేయడం జరిగింది. వీళ్ళైనంత త్వరలోనే వీళ్ళ డిమాండ్స్ పూర్తి చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఆగస్టు నెల 15, 16 తేదీలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఆలయంలో నిర్వహించే వివిధ ఉత్సవాల కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నంద్యాల పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో శ్రీకృష్ణ భగవాన్ జయంతి వేడుకలు జరుగును. 15, 16, 8, 20, 25 తేదీన శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలకు అందరికీ ఆహ్వానమే. 15వ తారీఖు రాత్రి 1 గంటకు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి పూజలు జరుగును. అందరికీ ఆహ్వానమే. 16వ తారీఖు ఉదయం 4 గంటలకు పంచామృత అభిషేకం జరుగును. శ్రీకృష్ణునికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పంచదార, అన్ని రకాల పండ్లతో స్వచ్ఛమైన జలాలతో అభిషేకం జరుగును. స్వామివారికి 16వ తారీఖు అభిషేకం తరువాత స్వామివారికి పట్టు వస్త్రాలు, స్వర్ణహారాలతో, గజమాలలతో, పుష్పహారాలతో అలంకరణ జరుగును. తులసిమాలతో అలంకరణ జరుగును. స్వామివారి దర్శనం 6 గంటలకు. అందరికీ ఆహ్వానమే. నంద్యాల పరిసర ప్రాంతం భక్తులు అందరికీ ఆహ్వానమే. యాదవ సోదరి సోదరిమణులు, హిందూ భక్తులు, డోనర్స్. నంద్యాల పట్టణంలో వెలిసిన పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరం నందు వచ్చే నెల 15, 16 తేదీకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతుంది. దాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 10వ తారీఖు భగవద్గీత మీద పోటీలు నిర్వహిస్తున్నాము. ఎవరైనా పోటీలలో పాల్గొనే వ్యక్తులుంటే ఇక్కడ దేవాలయంలో సంప్రదిస్తే దాని విధి విధానాలు చెప్పడం జరుగుతుంది. అలాగే 15వ తేదీ రాత్రి 1:04 స్వామివారి జన్మ నక్షత్రం జరుగుతుంది కాబట్టి ఆ రోజు వచ్చిన భక్తుల ద్వారా అందరికీ అభిషేకాలు చేయించి మరుసటి రోజు 16వ తారీఖు ఉదయం 6 గంటలకు భక్తుల కోరిక మేరకు మహాద్వారం ద్వారా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. స్వామి దర్శించి స్వామి కృపకు పాత్రలవుతారని కోరుకుంటూ గత 8 సంవత్సరాల నుంచి దేవాలయానికి సహాయ సహకారాలు అందించిన హిందూ బంధువులకు, శ్రీకృష్ణ భక్తులకు, యాదవ సోదరి సోదరులకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు రావాల్సింది. దేవాలయం నందు 16వ తేదీ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరిగినట్లే కృష్ణాష్టమి వేడుకలు జరపడానికి పెద్దలందరూ నిర్ణయించినారు. కావున 10వ తేదీ భక్తులందరికీ తెలియజేయడంగా 10వ తేదీ మన భగవద్గీత పాఠ్యాంశం గురించి పోటీలు ప్లస్ వ్యాసరచన పోటీలు ఇవన్నీ జరగబడును. కాబట్టి అందుకు ఉత్సాహం చూపించేటువంటి ఎవరైనా సరే మన శ్రీకృష్ణ దేవాలయం నందు సంప్రదించడంలా ప్రతి ఒక్కరు పాల్గొనడానికి హిందూ బంధుమిత్రులందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా 16వ తేదీ ఉదయం పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి గ్రామోత్సవము ప్రతి ఒక్క హిందూ బంధుమిత్రులందరూ ఈ యొక్క శ్రీకృష్ణ జయంతి వేడుకకు రావాల్సిందిగా
పెద్దలు గౌరవనీయులు అందరూ ఆహ్వానం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధుమిత్రులందరూ పాల్గొని శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను విజయవంతం చేయవలసిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మధ్యాహ్నము ఉట్టి కార్యక్రమము, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం పల్లకి సేవ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలగు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. గత 7 సంవత్సరాల నుండి ఈ గుడికి డోనర్స్ అయితేనేమి, భక్తులైతేనేమి ఎంతగానో సహకరిస్తున్నారు. ముందు కూడా ఎన్నో కార్యక్రమాలకు అందరూ సహకరించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిన కోరుచున్నాము. నంద్యాల మండలంలోని అయ్యలూరు గ్రామంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు నాడు ఎన్నికల సందర్భంగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఇచ్చిన హామీలు, చెప్పిన వాగ్దానాలను, సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారని, ఇటువంటి కూటమి నేతలకు ప్రజలు రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. అయ్యలూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలను, అక్రమ అరెస్టులను, వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులను, అధికారులపై వేధింపులను మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పి నేడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని విమర్శించారు. సూపర్ 6 పథకాలంటూ ఉదరగొట్టి నేడు పథకాలను అమలు చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాడని, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ప్రజలు తెలుసుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కోరారు. కూటమి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, అధికారులను కూటమి నేతలు కక్షగట్టి, పగబట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, జైళ్లలోకి నెడుతూ తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కేసులకు భయపడే పార్టీ వైఎస్ఆర్సీపీ కాదని, కేసులకు భయపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని అన్నారు. మీ కళ్ళ ముందు చాలా మంది అడుగుతుంటారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది అని. మామూలుగా మీరే ఆలోచించండి. 1983 నుంచి ఈనాటి వరకు ఒక్కసారి మా నాన్న అప్పటికి 3 సార్లు పోటీ చేసినాడు. ఒక్కసారి కూడా మాకు ఓటే. నేను నాతో కలిపితే 4 సార్లు. 20 సంవత్సరాలలో మాకు కానీ మా తండ్రి గారికి కానీ ఒక్కసారి కూడా ఓటేసేదాన్ని. అయ్యలూరులో అయినా సరే ఎప్పుడైనా మన పార్టీకి చేసినాడంటే ఏనాడు చేయలేదు. కానీ ఒక రోజు తెల్లవారుజామున ఆయన కూడా అంటే ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయనకి గుర్తులేదు. వాళ్ళ పిల్లలు వచ్చినారు, బసవన్న తీసుకొని వచ్చినాడు. ఆ రోజు రవణ బసవన్న మా అయ్యలూరు గ్రామ నాయకులు తీసుకొచ్చినారు. ఏడ్చుకుంటే ఆ పిల్లోడైతే అన్న రాజకీయాలకి మా నాయన ఉండిండొచ్చేమో మాకు తెలియదు కానీ మా నాయనని మాత్రం బతికించండి అన్న అని చెప్పాడు. అంటే రాజకీయాలు పక్కన పెట్టండి అబ్బా, మీకు ఏం కావాలి అని చెప్పేసి మాత్రమే ఆ రోజు ఆ ప్రభుత్వంలో మనం అడిగింది. దగ్గర 10.5 లక్షల రూపాయలు ఆయన. నాకు ఆ 10.5 లక్షల రూపాయలు కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డాక్టర్లు ఆయన బతికే శాతం ఎంత శాతం ఉంది, ఆయన బతకడానికి అవకాశం ఎంత శాతం ఉంది అని అడిగితే 1% అని చెప్పినారు. అసలు బతకడానికి అవకాశమే లేదు. 99% ఆయన చనిపోతాడు, 1% మాత్రమే అవకాశం ఉంది. గుండెల్లో టైం బాంబ్ పెట్టుకొని తిరుగుతున్నాడు మనిషి, ఎప్పుడైనా సరే ఆగిపోవచ్చు, ఎప్పుడైనా సరే చనిపోవచ్చు ఆ వ్యక్తి అని చెప్పిన వ్యక్తికి ఇటు ఈయనని హైదరాబాద్ పంపించడం, విజయవాడకు కూడా వాళ్ళు పోలే, ఫోన్లలో పనులు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా జరిగింది. ఈ గ్రామంలో పిల్లలు బడికి పోలేక, ఎందుకంటే చెవిటి మిషన్లు లేక, చెవిటి మిషన్లు పాడైపోయి ఒక ఆపరేషన్ చేయాలంటే దగ్గర 7-8 లక్షలు అవుతుంటే అటువంటి ఆపరేషన్ జగనన్న ప్రభుత్వంలో ఎన్నో చేసినాం, చెప్పుకోలే. ఒక్క పిల్లాడికి చేయాలంటే 13 లక్షల రూపాయలు అవుతుంది, చెప్పుకోలే. ఈ గ్రామంలోనే 3-4 ఇచ్చినాం, చెప్పుకోలే.
ఏం చేసినారు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, శిల్పారావు ఏం చేసినాడు, వైసీపీ వాళ్ళు ఏం చేసినారు. ఏం చేసినావంటే ఇటువంటి కథలు ప్రతి గ్రామంలో కూడా వినాలి అని చెప్పేసి నేను నా తెలుగుదేశం నాయకుల్ని కోరుతా ఉన్నా. మా పార్టీ వాళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళకు కూడా సహాయం చేసినటువంటి గొప్ప గుణం వైసీపీ నాయకుడిది, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేస్తాను. మతం చూడం పార్టీ చూడం ప్రాంతం చూడం అని చెప్పేసి మాటలు చెప్పడం కాదు, చేతుల ద్వారా చేసి చూపించామని చెప్పేసి ఈరోజు చాలా గర్వంగా తెలియజేస్తున్నా. మరి మన ప్రభుత్వంలో ఈ గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో చెప్పమంటే తెలుగుదేశం నాయకులు పేర్లతో సహా చెప్తా ఎవరెవరికి సాయం చేసినామని చెప్పేసి. వాళ్ళని పార్టీ పరంగా చూడ మనిషిని ప్రాణంగా ఒక పేదవాడిగా మాత్రమే ఆ రోజు చూడడం జరిగింది. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఓహో వీడు వైసీపీ పార్టీకి ఓటేసినాడు కాబట్టి పెన్షన్ కట్ చేయండి, రేషన్ కట్ చేయండి, ఆఖరికి రేషన్ షాప్ డీలరా తీసేసేయండి, ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడా పీకేసేయండి, లేకపోతే ఆఖరికి కసులు కొట్టుకుంటున్నారా వాళ్ళని కూడా తీసేసేయండి. వైసీపీ నాయకులు ఎవరు కూడా పని చేయకూడదు, వాళ్ళకి ఎక్కడైనా సరే ఒక చిన్న ఉద్యోగం ఉంటే ఆఖరికి వాళ్ళు 3,000 4,000 నెలకి సంపాదించుకునే ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాల్ని కూడా లాక్కుంటున్నారు. మరి ఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనేది ఒకసారి మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నా. ఆ రకంగా మనం పీకడం మొదలు పెట్టినంటే ఈ రోజు గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశంలో పార్టీకి అండగా నిలుస్తున్న వాళ్ళు ఎంతో మంది ఇంకా మనం ఎప్పుడో తీసేసి ఉంటారు. ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కటి ఏది అడిగినా ఇది చేస్తాం. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్క మహిళ ఉంటే 18 ఏళ్ళ మహిళ మొత్తానికి ఎంత మంది మహిళలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. ఎవరికన్నా ఇచ్చినాడమ్మా? 1,500 15 నెలలు సంవత్సరం 3 నెలల కాలం అయిపోయింది. దాని గురించి ఆలోచనే లేదు. ఆలోచన లేకుండా మళ్ళీ ఇప్పుడు ఏమి దాన్ని మారుస్తున్నారంటే ఓ P4 సర్వే అంట. P4 అంటే ఏమని అర్థం అంటే అది కూడా క్లుప్తంగా. P4 అంటే మన ఊర్లోనే ఒక 100 మంది సాగుకారులు ఉంటే ఒక 10,000 మందిని వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని సాగాలంట. అదే ఏదేనమ్మా? ఓసారి మీరు అలా ఆలోచించండి. ఆ 1,500 ఇవ్వడంలే. అదొకటి. ఏదో 90 మందికి రేషన్ బండి ఎక్కడికి పోయినా కూడా ఏదో సందులో చేపించుకుంటున్నారు. ఇప్పుడు ముస్లింలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ డీలర్షిప్ దగ్గర పోవాలా, కూర్చోాలా, ఆ బియ్యం తెచ్చుకోలేక ఎంతో మంది అవసరాలు పడుతున్నారు. అదే బండి ఉంటే బండి ఏదో సందులో ఒక మూలకు వస్తుంది, అది తీసుకుపోయి తెలియకుండా అందరు తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఏమైనా బండి వస్తుందా మనకు ఎవరికన్నా? వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అదొకటి. ఇంతవరకు 15 నెలలు అయింది, ఒక్కటన్నా ఒకటి కొత్త పింఛన్ ఇచ్చినారా? ఆ పొద్దు మన కోడ్ వచ్చి ఆగిపోయిన 60 పింఛన్లు, అవి కూడా ఇంతవరకు శాంక్షన్ చేయలే. ఏమనంటే ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇదే వచ్చేది. ఇంకా ఏం లేదు. అదొకటి మోసము. అదే విధంగా మనం మన గ్రామ పరిస్థితి ఆలోచించుకుందాం. పోయినసారి నాడు నేడు కింద మనం స్కూల్లో కట్టించుకున్నామా లేదా? ప్రతి ఒక్కరు పోయి మన స్కూల్లో చెక్ చేసుకోవాలి. ఎంత నీట్ గా స్కూల్లో చెక్ చేసి కట్టించుకున్నామంటే అంత నీట్ గా కట్టించుకున్నాం. అది ఎవరు? మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మన జగనన్న ముఖ్యమంత్రి ఉండగా, మన రవీంద్ర ఎమ్మెల్యే గారు ఉండగా. ఇప్పుడు ఏమన్నా బడికి ₹1 అంటే ₹1 ఖర్చు పెడుతున్నారా? ఏం లేదు. దాంట్లో పోయి ఊరికి ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు దిగి బాగా ఉందమ్మా స్కూల్ అని చెప్తున్నారు. ఇంతమంది ట్యాబులు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు ట్యాబులు? CBSE సిలబస్ డెవలప్ చేసి, ఇంగ్లీష్ మీడియాన్ని డెవలప్ చేసి, దాన్ని ప్రతి ఒక్క బీద పిల్లలకు చేర్చాలనే ఉద్దేశంతో ఆ విధంగా ట్యాబులు ఇచ్చి ప్రోత్సహించి మన బీద పిల్లలు కానీ ఎవరన్నా కానీ ఆ బళ్ళకు పోతే చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా ట్యాబులు ఇచ్చి CBSE ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి దాన్ని తీసేసినారు. ఏమంటే ఇంగ్లీష్ మీడియం కానీ ఎవరన్నా కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళే చదువుకోవాల, మిగతా వాళ్ళు ఎవరు చదువుకోకూడదు. పాణ్యం మండలంలో అత్త, మామ, భార్యపై భర్త ఆదం హత్యాయత్నం చేశాడు.
పోలీసుల రాకతో ప్రాణాపాయం నుండి బాధితులు తప్పించుకున్నట్లు సమాచారం. పాణ్యం మండల కేంద్రంలో ఆదాముకు 15 సంవత్సరాల క్రితం శాంతితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది నెలల నుండి భర్త వేధింపులు తాళలేక భర్తను వద్దనుకొని ఆమె తల్లిదండ్రులతో పాటు తన 2 మగపిల్లలతో 5 నెలలుగా వేరుగా శాంతి జీవనం సాగిస్తున్నది. ఇనుప రాడ్డుతో అత్త మామలను భార్య శాంతిని హత్య చేయాలని భర్త ఆదాం దాడి చేసి హత్యాయత్నం చేస్తున్న సందర్భంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని కాపాడడం జరిగిందని బాధితుల సమాచారం. చిన్నపాటి గాయాలతో తమ ప్రాణాలు దక్కాయని బాధితురాలు భార్య శాంతి, అత్త నాగేశ్వరమ్మ, మామ మద్దిలేటి తెలిపారు. వీరు ప్రస్తుతం జీజీహెచ్ నంద్యాలలో చికిత్స పొందుతున్నారు. తమకు ప్రాణహాని ఉందని తమను పోలీసులు రక్షించాలని వేడుకుంటున్నారు బాధితులు. సార్ వీళ్ళు మెయిన్ టార్గెట్ అమ్మనే సార్. అమ్మ సార్ వాళ్ళని అంటే నన్ను పంపించకున్నది కదా, నేను సూసైడ్ నేను ఒకటి పోగొట్టుకున్నాను. ఈ పిల్లల్ని పోగొట్టుకోలేదు. అంతకు నీ భార్య కావాలంటే నీ పెద్దోళ్ళను దొరకరాకు, మీ అమ్మ వాళ్ళని దొరకరాకు మాట్లాడి పంపించేది లేదు. అప్పుడు తర్వాత నిర్ణయం తీసుకున్నా అనింది సార్. దాని నుంచి నేను దొరకరాను అని నేను నువ్వే కదా అటు నేను చంపేసి ఎవరు ఉండరు అన్నట్టు వచ్చినారు సార్. ఆయన టార్చర్ ఇప్పుడు అప్పుడు కాదు సార్, పెడతాడు. నేను ఆ పాపకి ఏడో తరగతి చదువుతున్నాగానే పెళ్లి చేసినాను. అమ్మాయికి తినలే, ఇంతేనేమో భర్త అంటే ఇంతేనేమో, సంసారం అంటే ఇంతేనేమో, మా అమ్మకు నేను భారం కాకూడదు అని అనుభవించుకుంటూ వచ్చింది సార్. ఇప్పుడు అతనిది చాలా ఎక్కువ అయిపోయింది. ఆ పాప సౌ వరకు పోయిన తర్వాత వద్దమ్మా ఇంకా చాలు, ఇంటికి వచ్చేసి పెండగాంగ తగ్గితే ఏ భర్త అయినా ఇక్కడ ఉంటాడు కదా సార్. నెల తర్వాత సారాయి తాగి వచ్చి ఊరికి పిలిచలేదు ఓకే నీ శాంతి నీతో మాట్లాడాలరా అంటే ఏం మాట్లాడినావు పో, మీ వాళ్ళు దొరకొచ్చుకోపో అని నేను చెప్పినాను సార్. పోయినాడు. ఇంకా మళ్ళా నెల తర్వాత ఇప్పుడు నిన్న రాత్రి శనివారం రోజు రాత్రి వచ్చి చంపడానికే సార్, చంపడానికి నేను ఫస్ట్ అది 9-10 లోపల కాబట్టి అందిన్నారు సార్. మళ్ళీ తర్వాత వచ్చి ఆ పోలీసు వాళ్ళు వచ్చే లోపల పారిపోయి ఎక్కడో చెట్ల దాచుకుని జీపులు 2 మాటలు తిరిగినాయి సార్. వాళ్ళు 3వసారికి చిక్కినాడు. సిగ్గితే తోలుకపోయినారు సార్. ఆ రోజు తెల్లవాళ్ళు అక్కడ 3 నుంచి పెట్టినారు. నిన్ను చంపేది నిన్ను, నీ బిడ్డను, నీకు ఎవ్వరు అడ్డం వచ్చినా, నీకు ఎవ్వరు సాయం చేసినా చంపేది అని పరాక్రాలు పలికినాడు సార్. ముందు నిన్న నాకు ఆరోగ్యం బాగలేదు సార్. ఈ మధ్య కొంచెం ఆపరేషన్ చేపిస్తున్నాను. ఈ అమ్మాయి పెండరంగు రాయి నాకు 5వ రోజుకే కొంచెం మా ఊళ్ళు ఏదైనా ఏడు పడతాదేమో అని నన్ను లోపల పెట్టేసి, లంజ నువ్వు బయటికి రాయాలి, లంజ ముందు నువ్వు రాయాలంజ, ఎందుకే లంజదానా నువ్వు లోపల సార్. భయంకరంగా అంటే నన్ను ఎప్పిచారి కంటే ఘోరంగా సార్. థియేటర్స్లలో కానీ పెట్టినాడు సార్. నన్ను లంజ అని థియేటర్స్లలో కానీ పెట్టినాడు సార్. ఎంత భయంకరంగా అంటే అతను సారాయి తాగుతున్నాడు అనుకోలేదు సార్. నేను ఏదన్నా డ్రగ్స్ తాగుతున్నాడు అనుకుంటున్నాడు సార్. ఇది మాత్రం నిజం. సారాయి అయినాడు 1 తూరి 2 తూళ్ళు ఏదో భార్య మీద ప్రేమ ఉన్నాడు వచ్చాడు కదా సార్. అతను సారాయి తాగుతున్నాడో డ్రగ్స్ తాగుతున్నాడో కానీ చాలా దుర్మార్గంగా భయంకరంగా ఉన్నాడు సార్. మామూలు అయితే చంపేదైతే ఖాయము, చంపుతారు సార్. మాకు ఒక రక్షణ కావాలి. పోలీసు వారు కనుక రాకపోయింటే చంపేవాడు సార్. 3వసారి వచ్చినప్పుడు గేటుకు బీగ వేసుకుంటే సైలెంట్ గా వచ్చి తొంగి చూస్తున్నాడు సార్. అక్కడ మా తమ్ముడి భార్య ఉన్నాయి సార్. చూసి ఏం ఆదాము నీకు తెలివిందే లేదని అరిసింది సార్. అన్ని ఉన్నాయి సార్. డోరు మేము వాకింగ్ వేసుకుంటే మెయిన్ డోరు కొట్టింటే మొత్తం పక్కులు వేసింది సార్. ఫోటో తీసి మీకు పెట్టమని పెడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసులకు భయపడే పార్టీ వైఎస్ఆర్సీపీ కాదని, కేసులకు భయపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. అర్జీదారుల సమస్యలను అధికారులు నాణ్యతతో పరిష్కరించండి ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆగస్టు నెల 15, 16 తేదీలలో శ్రీకృష్ణ మందిరంలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు. నంద్యాల మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.
పాణ్యం మండలంలో అత్త మామ భార్యపై హత్యాయత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.